హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 రిజల్ట్ చూసి యావత్ భారతదేశంలో ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్, మెంటర్స్ అందరికి షాకింగ్ గానే ఉంది. సో దాంతో పాటు మనకు కాంట్రవర్షియల్స్, పేపర్ లీక్ అని, రీనీట్ అని, అండ్ ముఖ్యంగా గ్రేస్ మార్క్స్ అని. సో ఒక 2 days నుంచి సోషల్ మీడియా మొత్తం మీద రన్ అవుతోంది. కాకపోతే టాపిక్ అనేది పక్కదారి పట్టిందేమో అని నాకు అనిపిస్తా ఉంది. ముఖ్యంగా అందరూ రీనీట్ సైడే వెళ్తున్నారు, కానీ యాక్చువల్ పాయింట్ వెయిట్ ని మనం క్వశ్చన్ చేయాలి అనేది మర్చిపోయారు. సో మీరు ఈ రీనీట్ ఇష్యూ అనేది యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు, అండ్ మనకు అక్కడ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తా ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలవడానికి ట్రై చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతాయి. అయితే ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, మీకు కనుక సెల్ఫ్గా ఒకవేళ మీ మనసులో కనుక రీనీట్ కండక్ట్ చేస్తారేమో అని అనిపించింది అనుకోండి, ఎవరిని నమ్మాల్సిన పని లేదు. మీకు ఒకవేళ అనిపిస్తే మీరు ప్రిపేర్ అవ్వచ్చు, స్టూడెంట్స్ మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది మీకు సెల్ఫ్గా అనిపిస్తే, ఎవరో మెంటర్స్ చెప్పారని, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని ఇవన్నీ నమ్మకండి. మీకు అనిపిస్తే మీరు ప్రొసీడ్ అవ్వండి, లేదు అనుకుంటే వెయిట్ చేయండి, అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఓకేనా? సో ఈ రీనీట్ ఇష్యూ అనేది పెద్ద ఇష్యూ కాదండి. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్ కలిపారనేది చాలా పెద్ద ఇష్యూ. అండ్ ముఖ్యంగా ఇంత పెద్ద కాంట్రవర్షియల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎన్టీఏ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వకపోవడం. ఎన్టీఏ కూడా చాలా తెలివిగా ప్రవర్తించాను అని కొన్ని తప్పిదాలు చేసింది. సో ఆ తప్పులు ఏంటని మాట్లాడుకుంటే, ఆ తప్పుల్లో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే 718, 719 అనే గ్రేస్ మార్క్స్ సంబంధించి ఒక నోటీస్ ఇవ్వడం. ఇక్కడ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక క్వశ్చన్ ఉంది, ఏంటంటే ఎన్టీఏ పేపర్ లీక్ అయింది అన్నప్పుడు రెస్పాండ్ అవ్వలేదు, అండ్ దాంతోపాటు ఒక సెంటర్లో 6గురికి 7గురికి ఒకటే మార్క్ వచ్చింది అన్నప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. అలాంటిది గ్రేస్ మార్క్స్ వచ్చినాయి అన్నప్పుడు ఎందుకు రెస్పాండ్ అయ్యింది అంటే, నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. ఇప్పుడు మనకు పేపర్లో ఒక సెంటర్లో ఒక రూల్ నెంబర్తో ఉన్న ఒక 8 మందికి టాప్ మార్క్స్ వచ్చాయి. సో వీళ్ళకి ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, అంటే ఇక్కడ ఏదో స్కామ్ జరిగి ఉంటుంది అని మీరు నేను అందరం అనుకుంటున్నాం కదా. దీన్ని మనం క్వశ్చన్ చేయాలి, ప్రూవ్ చేయాలి అంటే మన దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉండాలి. ఓకేనా? ఒక సెంటర్లో 720 అవుట్ ఆఫ్ 720 వచ్చినాయని ప్రూవ్ చేయాలంటే, ఏదైనా స్కామ్ జరిగిందని ప్రూవ్ చేయాలంటే మన దగ్గర సాలిడ్ ప్రూఫ్ అనేది ఉండాలి. సో సాలిడ్ ప్రూఫ్ అనేది లేదు కాబట్టి సార్ ఎన్టీఆర్ కూడా చాలా తెలివిగా ప్రవర్తించాలని ఏం చేశాడంటే, దానికి రిప్లై ఇవ్వకుండా ఈ 718, 719 దానికి ఎందుకు రిప్లై ఇచ్చాడు అంటే, ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేట్ చేసిన ఇంపాసిబుల్ అనమాట. హిస్టరీలో ఇప్పటి వరకు చరిత్రలో 719, 718 మార్క్స్ రావడానికి ఛాన్సెసే లేవు. ఒక క్వశ్చన్ రాంగ్ అయితే కంప్లీట్ గా పెట్టకపోతే 716 వస్తాయి, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 715 వస్తాయి. అంతేగాని నీట్ చరిత్రలో ఎప్పుడు కానీ 719, 718 మార్క్స్ అనేది రాలేదు. సో కాబట్టి దీన్ని కనుక ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఒక ప్రూఫ్ అనేది ఉండాలి కాబట్టి వాడు ఒక నోటీస్ రిలీజ్ చేశాడు. ఈ నోటీస్ కూడా తెలివి తక్కువ నోటీస్ తో రిలీజ్ చేశాడు. సో ఈ నోటీస్ లో వాడు ఇచ్చింది ఏంటంటే, టైం సరిపోలేదు. సో టైం సరిపోకపోవడం వల్ల ఆ పర్టికులర్ సెంటర్ లో, ఏదైతే హర్యానా సెంటర్ మాత్రమే తీస్తా ఉన్నారు, కానీ ఇండియాలో ఎన్ని సెంటర్లలో ఈ విధమైన మిస్టేక్ జరిగిందని నాకు తెలియదు. ఆ పర్టికులర్ సెంటర్ లో ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టైం సరిపోలేదని ఏదైతే కోర్ట్ ఆర్డర్ ఉందో ఆ కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము గ్రేస్ మార్క్స్ యాడ్ చేసామని ఇచ్చారు. అసలు యాక్చువల్ గా గ్రేస్ మార్క్స్ యాడ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే పాయింట్ ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఎన్టీఏ ఈ సంవత్సరం చేసినంత బ్లండర్ మిస్టేక్ ఇంకే సంవత్సరం చేయలేదు. యాక్చువల్ గా పేపర్ తో పాటు మనకు బ్యాకప్ పేపర్ కూడా ఉంటుంది. ఎన్టీఏ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మనకు క్వశ్చన్ పేపర్ ని సెలెక్ట్ చేస్తుందో, లాటరీ ద్వారా ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో, ఆ సెలెక్ట్ చేసిన తర్వాత ఏవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయో వాటికి ఈమెయిల్ చేస్తారు. సో ఈమెయిల్ చేసే ప్రాసెస్లలో కొన్ని సెంటర్స్ కి ఏమో MNOP అని పంపించారు, కొన్ని సెంటర్స్ కి ఏమో QRST అని పంపించారు. కాకపోతే ఇండియా మొత్తం 99% మనకు QRST పేపర్ నే కండక్ట్ చేసామని చెప్పారు. సో అందులో తెలంగాణలో కూడా ఆసిఫాబాద్ లో MNOP పేపర్ అనేది కండక్ట్ చేశారు. సో వీళ్ళకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేయలేదు, కానీ నార్త్ ఇండియా సైడ్ కొన్ని సెంటర్స్లలో ఇప్పుడు నేను చెప్పిన 2 పేపర్లు, ఓకేనా, 2 పేపర్లు ఇచ్చి ఏదో ఒక పేపర్ రాయండి అని చెప్పి మళ్ళీ ఎన్టీఏ నుంచి క్లారిఫికేషన్ తీసుకొని ఏదో ఒక పేపర్ రాపించారు అనమాట. అంటే 2 పేపర్లు ఇచ్చేసి ఏదో ఒక పేపర్ రాయండి అని చెప్పకుండా 2 పేపర్లు ఇచ్చి మీకు నచ్చిన పేపర్ రాయండి అని చెప్పి దాని తర్వాత MNOP పేపర్ తీసుకొని QRST పేపర్ అనేది రాపించారంట. సో దీనివల్ల వాళ్ళకు ఒక 15 to 20 minutes గ్యాప్ వచ్చింది అని వాళ్ళు కోర్టుకి వెళ్తే, సో వాళ్ళందరికీ కూడా ఒక కోర్ట్ ఆర్డర్ ప్రకారం గ్రేస్ మార్క్స్ కలిపాము అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా ఎన్టీఏని, మేబీ నిజంగానే మిస్టేక్ జరిగింది అనుకుందాం పేపర్ విషయంలో. సో గ్రేస్ మార్క్స్ కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అప్పుడే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఎన్టీఏకి మెయిల్స్ కానీ కాల్స్ కానీ వస్తాయి. అప్పుడు ఎన్టీఏ రెస్పాండ్ అయ్యి, లేకపోతే ఎగ్జామినేషన్ అయిపోక ముందుకే రెస్పాండ్ అయ్యి, సో ఈ పర్టికులర్ సెంటర్ లో ఇంత లేట్ అయింది, ఈ పర్టికులర్ సెంటర్ లో ఇంకొక 1 hour ఎక్స్ట్రాగా కండక్ట్ చేస్తున్నాం ఎగ్జామినేషన్ అని
ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినా కూడా ఇంత పెద్ద కాంట్రవర్షియల్ థింగ్ అయితే అయ్యేది ఉండేది కాదు. ఓకేనా. సో దీనివల్ల ఇప్పటికీ ఎన్టీఏ సరైన రిప్లైస్ ఇవ్వకపోవడం, పేపర్ లీక్ కి సంబంధించి, గ్రేస్ మార్కులకు సంబంధించి, అండ్ రిజల్ట్ కి సంబంధించి, ఓకేనా, అండ్ పాట్నా పేపర్ లీక్ సంబంధించి సో రెస్పాండ్ అవ్వకపోవడం. అండ్ ఇంకొక సిల్లీ థింగ్ జరుగుతుందండి, ఇది నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఏదో టెలిగ్రామ్ లో పేపర్ లీక్ అనే గ్రూప్ ఉంది, దాంట్లో పేపర్ లీక్ అయింది. సో అది నాకు నమ్మాలనిపించలేదు. ఒక పాయింట్ చెప్తాను అండి, దొంగతనం చేసేవాడు నేను దొంగతనం చేస్తున్నాను ముందు చెప్తాడు. ఎవడైనా ఇంత పెద్ద పేపర్ లీక్ కేసు అనేది ఎవడైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటాడా? ఖచ్చితంగా అదొక స్కామ్. ఏం స్కామ్ అంటే పేపర్ లీక్ చేస్తున్నాము, మా దగ్గర పేపర్ ఉందని డబ్బులు దొబ్బడానికి క్రియేట్ చేసిన గ్రూప్, అంతేగాని సోషల్ మీడియాలో పేపర్ లీక్ అవ్వడం, ముందే లీక్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అండి. మేబీ ఏదైనా గ్రూప్ ఉండి క్రియేట్ చేస్తారు కావచ్చు, కానీ అంటే ఏదైనా గ్రూప్ లో ఉండి వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది కావచ్చు, కానీ టెలిగ్రామ్ లోనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి పేపర్ ని ఇస్తున్నామని చెప్పేంత మూర్ఖులు అయితే ఉండరు పేపర్ లీక్ చేసేవాళ్ళు. ఓకేనా. సో పేపర్ లీక్ చేయడం అనేది ఒక పకడ్బందీ వ్యవస్థతో లీక్ చేస్తారు. సో అంతేగాని అంత అంత చిల్లర చేసి ఉండరు. మేబీ పేపర్ లీక్ అయి ఉండొచ్చు కొన్ని చోట్ల, అందరికైతే లీక్ అయి ఉండదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అస్సలు లీక్ అయి ఉండదు. సో కమింగ్ టు పాయింట్, మన అసలు పాయింట్ ఏంటంటే అసలు కోర్ట్ ఆర్డర్ ఏం చెప్తుంది అనేది డిస్కస్ చేద్దాం. సో నేను ఈ వీడియో ఒక 2 hours బ్యాక్ అప్లోడ్ చేశాను. మేబీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల సౌండ్ రాలేదు. సో ఎప్పుడైతే మనం ఈ వీడియో చేసామో ఈ కోర్ట్ ఆర్డర్ మనం చేసిన తర్వాతనే పబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే దిశా పంచల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ద సెక్రటరీ కోర్ట్ కేసు 13 June 2028. దీన్ని సుప్రీం కోర్టులో మీరు వెళ్ళి అంటే వెబ్సైట్ లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఈ ఆర్డర్ తో మీకు కోర్టు కేసు అనేది వస్తుంది అనమాట. సో ఈ కోర్ట్ కేసు ఏంటంటే క్లాట్ ఎగ్జామినేషన్. ఓకేనా. క్లాట్ ఎగ్జామినేషన్ 2018 లో జరిగిన క్లాట్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు, సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ సరిగా డిస్ప్లే అవ్వకపోవడం, ఒకవేళ క్వశ్చన్స్ డిస్ప్లే అయితే ఆప్షన్స్ రాకపోవడం, ఇన్విజిలేటర్లు పట్టించుకోకపోవడం, సాఫ్ట్వేర్ లో గ్లిచెస్ ఉండడం, సో కంప్యూటర్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ లోకి వెళ్ళడం, ఇలాంటివి జరిగాయి. కాబట్టి అప్పుడు ఎగ్జామ్ రాసిన కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒరిజినల్ టైం కన్నా చాలా తక్కువ టైం ఇచ్చి ఎగ్జామినేషన్ రాపించారు. దానివల్ల మేము నష్టపోయామని కోర్టుకి వెళ్ళడం వల్ల కోర్టు చాలా కమిటీలు వేసి చాలా డిస్కషన్ తర్వాత ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి, ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి. అయితే ఈ కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఏదైనా పర్టికులర్ ఎగ్జామినేషన్ సంబంధించి టైం అనేది లాస్ అవుతే ఈ కోర్ట్ ఆర్డర్ ప్రకారమే మేము గ్రేస్ మార్క్స్ ఇచ్చామని చెప్తున్న ఎన్టీఏ ఎన్ని మార్క్స్ ఇచ్చాము, ఎంతమందికి ఇచ్చాము, ఎన్ని సెంటర్లలో ఇచ్చాము అనేది ఒక చిన్న మెన్షన్ చేసినా కూడా ఇంత కాంట్రవర్షియల్ థింగ్ అనేది ఉండేది కాదు. యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇక్కడ అనేది నేను మ్యాథమెటికల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ వీళ్ళే ఒక ఫార్ములా ఇచ్చారు. యాక్చువల్ ఫార్ములా ఏంటంటే క్యాండిడేట్, ఓకేనా. సో క్యాండిడేట్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసరికి 7200 seconds అండి. ఓకేనా. ఈ క్లాట్ ఎగ్జామినేషన్ వాళ్ళు నష్టపోయింది 553 seconds అనమాట. సో టోటల్ గా అందరికేమో ఎగ్జామ్ రాసిన అందరికేమో 7200 seconds ఉంటే వీళ్ళకేమో 6647 seconds మాత్రమే అవైలబుల్ గా ఉంది. అంటే ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క రకంగా ఉందండి ఇక్కడ. ఓకేనా. ఒక సెంటర్ లో అని కాదు, ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క రకంగా ఉంది ఈ ఎగ్జామినేషన్ ప్రకారం. అంటే ఈ కోర్ట్ కేసు ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మనం నీడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పర్టికులర్ క్యాండిడేట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ పర్టికులర్ క్యాండిడేట్ 7200 seconds లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. 200 questions ఉంటాయి. కానీ ఈ 200 questions ని ఈ క్యాండిడేట్ కి 6647 seconds మాత్రమే టైం ఉండడం వల్ల ఈ క్యాండిడేట్ 171 questions మాత్రమే అటెండ్ చేశాడు. ఓకేనా. 171 questions మాత్రమే అటెండ్ చేశాడు. సారీ, 172 questions. అందులో 125 questions అనేవి కరెక్ట్ అయ్యాయి. మిగతా 47 questions అనేవి రాంగ్ అయ్యాయి. ఓకేనా. అయితే ఈ కోర్ట్ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఈ పర్టికులర్ పర్సన్ కి 553 seconds అనేది ఎగ్జామ్ లేట్ గా జరిగింది కాబట్టి సో ఈ క్యాండిడేట్ యొక్క అక్యురేట్ ఏంటి అంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, అండ్ అక్యురేట్ ఎంత అంటే ఒక క్వశ్చన్ ని కంప్లీట్ చేయడానికి ఈ స్టూడెంట్ తీసుకునే అక్యురేట్ టైం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి సో ఈ పర్సన్ కి గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేశారు. ఈ పర్సన్ కి డైరెక్ట్ ఎగ్జామినేషన్ రాసి సో టైం సరిపోకపోవడం వల్ల వచ్చిన మార్క్స్ ఏమో 113.25. ఓకేనా. సో ఈ క్యాండిడేట్ యొక్క అక్యురేట్ వచ్చేసరికి 38.65. ఓకేనా. టోటల్ సెకండ్స్ బై ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారని తీసుకొని సో 38.65 ఒక క్వశ్చన్ ని ఈ క్యాండిడేట్ సాల్వ్ చేయడానికి టైం తీసుకుంటే దీని ప్రకారం క్యాల్కులేషన్ చేసి మార్క్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్ కి పెరిగిన మార్క్స్ 113 నుంచి 122.25 జరిగినాయండి. ఆల్మోస్ట్ 9 మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా. ఆల్మోస్ట్ 9 మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి.
సో ఈ ఫార్ములానే యూజ్ చేసామని ఎన్టీఏ చెప్తుంది, కానీ ఎలా యూజ్ చేసాడో తెలియదు. సో ఒకవేళ మనం కన్క్లూజన్కి వచ్చి మాట్లాడుకుంటే మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి నీట్లో, మనం 180 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. మనకు 3 hours 20 minutes టైం ఉంటుంది. సో ఈ 3 hours 20 minutes టైంని మనం సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తే మనకున్న యాక్చువల్ సెకండ్స్ 12,000 సెకండ్స్. ఓకేనా, 12,000 సెకండ్స్ లో మనం 180 క్వశ్చన్స్ ని అటెండ్ చేయాలి. సో అక్కడ మనకు హర్యానా లాంటి ఒక సెంటర్ లో, అంటే ఏ సెంటర్ లో ఎలా జరిగింది, ఏ సెంటర్ లో ఎంత జరిగిందని మనకు తెలియదు. హర్యానా లాంటి సెంటర్ లో సోషల్ మీడియాలో, అంటే ఫిజిక్స్ వాళ్ళ లాంటి ఒక ఛానల్లో చెప్పారు కాబట్టి 15 minutes లేట్ అయిందని చెప్తున్నారు. అంటే ఇంకో సెంటర్ లో ఎంత లేట్ అయింది, 1 hour లేట్ అయిందా, 1.5 hour లేట్ అయిందా, లేకపోతే 2 hours లేట్ అయిందా, ఎంత లేట్ అయిందని మనకు తెలియదు. ఈ డాటాని ఎన్టీఏ వాళ్ళు చెప్తే అయిపోయేది, కానీ వాళ్ళు ఇప్పుడు చెప్పలేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 minutes నే తీసుకుందాం, ఓకేనా, 15 minutes నే కన్సిడర్ చేద్దాం. సో 15 minutes ని కన్సిడర్ చేసినప్పుడు మనకు యాక్చువల్ గా 12,000 సెకండ్స్ లో ఎగ్జామినేషన్ ని కంప్లీట్ చేయాలి, 180 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. కాకపోతే 15 minutes టైం అనేది తీసేయడం వల్ల మనకు 11,100 సెకండ్స్ మాత్రమే ఈ పర్టిక్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, హర్యానా రాసిన ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ 11,100 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. సో ఈ టైం ని మనం అప్రాక్సిమేట్ గా తీసుకొని ఒక క్యాండిడేట్ అక్యురేట్ గా ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి మనం ఇచ్చే టైం ఎంత అంటే నీట్ లో 66.66667. ఈ టైంలో ఒక క్వశ్చన్ ని కౌంట్ చేయాల్సి వస్తుంది అనమాట, అంటే ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క సెంటర్ లో ఓకేనా, ఒక సెంటర్ లో 15 minutes, ఒక సెంటర్ లో 30 minutes, ఒక సెంటర్ లో 40 minutes, అట్లా 66.6667 లో ఎంత టైం లాస్ అయింది, ఓకేనా, 15 minutes, ఓకేనా, 15 minutes తో మనం క్యాలిక్యులేట్ చేయాలి, 15 into 60, ఓకేనా. సో ఆల్మోస్ట్ 900 సెకండ్స్ అనేవి మినిమం లాస్ అయితే ఒక క్వశ్చన్ 900/66 ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆల్మోస్ట్ 13.5 క్వశ్చన్స్ ఏమో వస్తాయి. అంటే జనరల్ గా 14 క్వశ్చన్స్ అనేది తీసుకుంటే ఒక క్వశ్చన్ కి 4 marks చొప్పున, ఓకేనా, ఒక క్వశ్చన్ కి 4 marks చొప్పున మార్కులు యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో 15 minutes అనుకుంటున్నాం, ఇంకొక దగ్గర 20 minutes అయి ఉండొచ్చు, ఇంకొక దగ్గర 1 hour అయి ఉండొచ్చు. అంటే దేశంలో ఎక్కడెక్కడ ఎన్టీఏ మిస్టేక్ చేసింది అనేది తెలిస్తే, ఎన్టీఏ వాళ్ళు ఇస్తేనే మనకు ఫైనల్ గా గ్రేస్ మార్క్స్ సంబంధించిన అసలు ఎలా ఇచ్చారు, ఎంత ఇచ్చారని తెలుస్తుంది. ఓకేనా, సో ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇలా ఇవ్వాలి. అంటే ఒక క్వశ్చన్, అది కూడా డైరెక్ట్ అందరికి, ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ లో 15 minutes ఉంది కదా, అందరికి 15 minutes కౌంట్ చేయడం కాదండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే క్యాండిడేట్ సో వై అనే క్వశ్చన్స్ ని ఒకవేళ కంప్లీట్ చేయగలిగితే ఇందులో కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని, రాంగ్ క్వశ్చన్స్ ఎన్ని, అతనికి ఇచ్చిన టైంలో ఎన్ని కరెక్ట్ చేశాడు, అందులో అతని యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది, దాన్ని క్యాలిక్యులేట్ మాత్రమే ఇస్తారు. కానీ ఒక సెంటర్ లో 100 మంది రాస్తే 100 మందికి 15 minutes లేట్ అయింది కదా అని 15 into 4 60 marks కలపడానికి ఛాన్స్ లేదు ఈ జడ్జ్మెంట్ ప్రకారం. ఓకేనా, ఎగ్జామినేషన్ సెంటర్ లో అందరికి 15 minutes లేట్ అవుతే అందరికి 15 into 4 60 marks యాడ్ చేయడానికి ఛాన్స్ లేదు. ప్రతి ఒక్క క్యాండిడేట్ కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని మార్క్స్ రైట్ అయ్యాయి, ఎన్ని మార్క్స్ రాంగ్ అయ్యాయి, దీన్ని బేస్ చేసుకొని మాత్రమే గ్రేస్ మార్క్స్ అనేవి కలపాలి. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఎన్టీఎన్ క్వశ్చన్ చేయాలనుకుంటే ఆర్టీఐ ద్వారా క్వశ్చన్ చేయొచ్చు, కాకపోతే 30 days టైం పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేస్ మార్క్స్ ఏ సెంటర్ లో ఉన్న వాళ్ళకు యాడ్ చేశారు, ఓకేనా, ఏ రూల్ నెంబర్ వాళ్ళకి యాడ్ చేశారు, ఆ పర్టికులర్ సెంటర్ లో ఎన్ని నిమిషాలకు సంబంధించిన ఎగ్జామ్ లేట్ అయింది, అక్కడ లేట్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి, ఓకేనా. సో గ్రేస్ మార్క్సే కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దానికైతే కోర్టు కేసు ఉంది. సో గ్రేస్ మార్క్స్ కలపడానికి మీరు యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి. ఓకేనా, ఒకటే సైడ్ రీనీట్ అని ఒకటే సైడ్ వెళ్ళకండి. సో ఎన్టీఎన్ క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడైనా మీరు ట్విట్టర్ లో ట్రెండ్ చేసినా కూడా గ్రేస్ మార్క్స్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, యాక్చువల్ గా గ్రేస్ మార్క్స్ అనే పాయింట్ ఎందుకు వచ్చింది, నిజానికి గ్రేస్ మార్క్స్ కాదు, నార్మలైజేషన్ మెథడ్ యూజ్ చేస్తే ఎంఎన్ఓపి వర్సెస్ క్యూఆర్ఎస్టి ఇది వ్యాలిడ్ అండి. వీళ్ళకు నార్మలైజేషన్ లో చేయడంలో తప్పే లేదు. ఓకేనా, వీళ్ళకి నార్మలైజేషన్ చేశారు అంటే నేను కూడా ఎన్టీఎన్ సపోర్ట్ చేస్తాను. కానీ టైం లేట్ అవ్వడం వల్ల ఎగ్జామినేషన్ కండక్ట్ చేశామంటే ఇప్పుడు మన తెలుగులో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సార్ మాకు కూడా లేట్ అయింది, మాకు కూడా ఓఎంఆర్ షీట్ లేట్ ఇచ్చారు, మాకు కూడా క్వశ్చన్ పేపర్ లేట్ ఇచ్చారు, కావాలంటే మా దగ్గర ఓఎంఆర్ షీట్ లో సైన్ చేసిన ప్రూఫ్స్ ఉన్నాయి, మేము కూడా ఫైల్ చేయొచ్చా కోర్టు కేసు, మాకు కూడా గ్రేస్ మార్క్స్ కలుపుతారా అని చాలా మంది అడుగుతా ఉన్నారు. ఓకేనా, సో ఇంకొకటి అండి, చాలా మందికి ఓఎంఆర్ షీట్ కి అండ్ ఒరిజినల్ రిజల్ట్ కి చాలా తేడాస్ ఉన్నాయి. మీకు ఆ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఎన్టీఎన్ ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ ఆర్టీఏ ఫైల్ చేయడం రాకపోతే ఆర్టీఏ ఫైలింగ్ ఎలా చేయాలనే వీడియో చేయాలా వద్దా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదు అనుకుంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్ ఇవ్వచ్చు. నెగిటివ్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుగులో చాలా తక్కువ మందే మాట్లాడుతూ ఉన్నారు ఈ టాపిక్ కి సంబంధించి. అండ్ నేను మళ్ళీ ఈ టాపిక్ ని చెప్పాలనుకోవట్లేదు,
ఎందుకంటే పదే పదే వీడియోలు చేసి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. మీ మనస్సాక్షికి నీట్ ఉంటుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి. మేము విజన్ అప్డేట్ అప్లికేషన్ నుంచి డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఉంటుంది, ఎంసీక్యూస్ ఉంటాయి. నేను ఫ్రీగా కోర్స్ని ఈరోజు మీకు దాన్ని ఎడిట్ చేసి పెడతాను. వీలవుతే డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతా అంటే జస్ట్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.